అందరికి వినాయక చవితి స్పెషల్ గా ఉండ్రాలను ప్రిపేర్ చేసుకుందాం. ఆ స్టవ్ వెలిగించుకున్న ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుని ఫ్రై చేసుకోండి. దీంట్లో 1 కప్ వాటర్ని, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని, అలాగే 3/4 కప్ దాకా బెల్లాన్ని వేసేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా ఉంచేసుకోవాలి. దీంట్లో 3/4 కప్ దాకా వరి పిండిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాండీని సపరేట్ దాకా మిక్స్ చేసేసుకొని కొద్దిగా చల్లారనిద్దాం. చల్లారిపోయాక ఉండ్రాలను ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత మనం ఏలతో ఒత్తుకొని ఇలా ఇంకొక షేప్ ఇచ్చేసుకుందాం. అలాగే మనం మోదకాల షేప్ కూడా ఇలా చేత్తో ఒత్తేసుకొని స్పూన్తో ఘాట్లు పెట్టేసుకుంటే మోదకాల షేప్ వచ్చేసిద్ది. అలాగే అప్పాల్లా కూడా చేసేసుకుందాం. అన్నీ కూడా ఇలా చేసి పెట్టేసుకున్నాక ముందుగా ఇడ్లీ పాత్రని తీసేసుకొని ప్లేట్స్కి నెయ్యిని అప్లై చేసేసుకొని దాన్ని ముందుగా చేసి పెట్టుకున్న అప్పాలని పెట్టేసుకొని తర్వాత మిగతా ఎన్ని కూడా పెట్టేసుకున్నాక మనం ఈ గిన్నెని 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని మనం హైలో పెట్టుకొని రోలింగ్ బాల్ అయ్యేటప్పుడు ఈ వీటిని కూడా దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. వీటిని తీసుకొని చల్లారిపోయాక దేవుడికి నివేదనగా పెట్టేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్